हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। अखिलांडेश्वरी कुसुमांबा अभयमु संगवे जगदांबा। अखिलांडेश्वरी कुसुमांबा अभयमु संगवे जगदांबा। जय जगदांबा जय कुसुमांबा। जय जगदांबा जय कुसुमांबा। जय जगदांबा जय कुसुमांबा। जय जय धनुलतो रावम्मा। जय जय धनुलतो रावम्मा। अखिलांडेश्वरी कुसुमांबा अभयमु संगवे जगदांबा। जगदांबा राजराजेश्वरी कुसुमांबा राजीवलोचे जगदांबा। जगदांबा राजराजेश्वरी कुसुमांबा राजीवलोचे जगदांबा। जगदांबा माजेन गुनितो मोदं बलरगा। बलरगा मागृहमुनकु रावम्मा। रावम्मा ई गृहमुनकु रावम्मा। మా హృదయమునకు రావమ్మా। యమునా తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో యమునా తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో రసిక శేఖరుడవై విహరింపగ రారా రారా మాధవ। రసిక శేఖరుడవై విహరింపగ రారా రారా యమునా తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో యమునా తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో ముద్దులొల్లుకుని సిరుపాదమ్ముల ముద్రలివే కనపడెరా। ముద్దులొల్లుకుని సిరుపాదమ్ముల ముద్రలివే కనపడెరా। విశ్వమోహనకరం బగుని మృదు వేణువిదే వినబడెరా। మాధవ మాధవ
గుంపు గుంపులుగా గోపబాలకులు కూడిరిరా నిన్ను చూడా గుంపు గుంపులుగా కూడిరిరా నిన్ను చూడా ఆ గోప కన్యలరు దెంచిరి నీతో కోలాటముల నాడా గోప కన్యలరు దెంచిరి నీతో కోలాటముల మాధవ 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 మరుగున బడి నల్లరింపబడిగా మరుగున బడి మన యశోదమ్మ పెరుగన్నము పెట్టగా ఎదురు చూచుతున్నదిరా యశోదమ్మ పెరుగన్నము ఎదురు చూచుతున్నదిరా మాధవ 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 సుందర శరీర నంద సుకుమార యమున కేగకురా బాసుర మణిహార వడి జన కోయి యమునలో మడుగులు కలవోయి కాళియోరగా విషమిళితంబగు గాలి తగులునురా నా కన్నయ్యవు కాదా వేగమే ఇటురారా సుందర శరీర నంద సుకుమార యమున కేగకురా బాసుర మణిహార దుడుకుతనముతో యమునలో దుముక జనకురా అల్లడిల్లుచు గోకులమే ఇటు తరలి వచ్చెను కనరా నల్ల నల్ల కృష్ణయ్య రే పల్లెవాడ కృష్ణయ్య నవనీత చోర శ్రీకామణియో గుమగుమలాడే చక్కని పూల గుత్తులు తెచ్చితి కృష్ణయ్య గుమగుమలాడే చక్కని పూల గుత్తులు తెచ్చితి కృష్ణయ్య తన
తీరగని మెడ చుట్టూ విరిదండలు వేతుర కృష్ణయ్య ముద్దుల మురళి కృష్ణయ్య నవమోహన రూప కృష్ణయ్య ముద్దుల మురళి కృష్ణయ్య నవమోహన రూప కృష్ణయ్య నవనీత చోర శిఖామణి ఓ హాయిని గొలిపే మురళీ గానము ఆపకురా శ్రీకృష్ణయ్య ఆర్తజనమ్ముల పాలిటి కది ప్రాణాధారమురా కృష్ణయ్య నటనాగ్రేసర కృష్ణయ్య వ్రజనారీ వల్లభ కృష్ణయ్య నవనీత చోర శిఖామణి ఓ చిరుగజ్జలు గల్ గల్ గల్లని మ్రోయగ చిందులు దొక్కర కృష్ణయ్య నీ చిందులు చూచుచు పరవశత్వమును చెందదరా శ్రీకృష్ణయ్య ఆనందానందన కృష్ణయ్య ఆనంద నిలయ కృష్ణయ్య నందానందన కృష్ణయ్య ఆనంద నిలయ కృష్ణయ్య నవనీత చోర శిఖామణి ఓ ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణ నీ ఆటలు పాటలు స్మరించుటే మదికానందమురా ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణ నీ ఆటలు పాటలు స్మరించుటే మదికానందమురా నీ నవ్వుల అమృతము కురిపించురా నీ నవ్వుల అమృతము కురిపించురా ఈ చూపు మామేను మరిపించురా కృష్ణ ఉమామేను మరిపించురా కృష్ణ ఓ కృష్ణ నీ పేరే మధురమురా ఓ కృష్ణ నీ పేరే మధురమురా ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణ నీ ఆటలు పాటలు స్మరించుటే మదికానందమురా మా ఇళ్ళలోన ప్రవేశింపరా కృష్ణ మా ఇళ్ళలోన ప్రవేశింపరా కృష్ణ మా ఇళ్ళలోన ప్రకాశింపరా కృష్ణ మా కళ్ళలోన ప్రకాశింపరా కృష్ణ కృష్ణ ఓ కృష్ణ మా పల్లెను వీడకురా ఓ కృష్ణ మా పల్లెను వీడకురా నీ కల్మి సౌభాగ్య మిలితం మురా కృష్ణ కృష్ణ ఓ కృష్ణ మా మౌనం వంటవురా కృష్ణ ఓ కృష్ణ
కృష్ణ మా నోముల పంటవురా ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణ నీ ఆటల పాటల స్మరించుటే మదికానందమురా. నరసింహాచార్య బాబా గారికి ఉన్నటువంటి భాగవతోత్తములందరికీ నమస్కారం చేస్తూ, మొట్టమొదటిగా ఈ లేఖ ప్రారంభించే ముందు ఎవడు నిజమైన కొడుకు అనేటువంటి దానికి శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే, కొడుకు అంటే ఎవడు కొడుకు, జన్మనిచ్చినంత మాత్రాన కొడుకు కాదు, వాడు తల్లిదండ్రుల్ని భవబంధాలను తెంపి తిరుగులేనటువంటి మోక్షాన్ని కనుక తెప్పించగలిగేటువంటి శక్తి, ధారపోసేటువంటి శక్తి కనుక వస్తుందో వాడుట కొడుకు. మిగతా వాళ్ళందరూ ప్రపంచంలో కాలచక్రంతో పాటు పుడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దాని గురించి మనం పెద్దగా విచారించవలసిన పర్వాలేదు. కృష్ణుడు కొడుకు కింద భావించి మేము పెట్టుకుంటున్నాం. అది లెటర్లో వచ్చి ఉండొచ్చు, ఎవరైనా మహాత్ముల ద్వారా సందేశం వచ్చి ఉండొచ్చు, ఎట్లాగైనా జరుగుండొచ్చు. మనకి మార్గాన్ని తెరింపజేసగలిగేవాడు ఎవడు? కృష్ణుడైనా అవ్వాలి, కృష్ణుడు అంశైనా కావాలి. అంచేత స్వయంగా కృష్ణుడే ఇక్కడికి వస్తున్నాడు, నీ ఇంట్లో నువ్వు కొడుకులో చూసుకో అని అంటున్నాడు అంటే మనం ఇంకా దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆసారాంశమే ఉత్తరంలో ఉంది. శ్రీయుక్త ఆనందసేన్ గారు ధర్మపత్నికి రాశాడైన 4వ భాగం 2వ పార్ట్ 91వ ఉత్తరం. మొట్టమొదటిగా ఏం చెప్తాడంటే, ఆత్మానాం నావమన్యేతి అని శాస్త్రం అంటే అసమానత్వ నివేదనని, నిపనికి మళ్ళీ నెచ్చుంటాను, నిన్నకొక్కనే ఇట్లా తిట్టుకోకూడదట. ఎందుకంటే అందులో పరమాత్మ ఉంటాడు కాబట్టి ఆ పరమాత్మకు బాధ కలిగితే ఆ పరమాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతాడట. అమ్మ పాపాత్మురాల్ని, దుఃఖితురాల్ని అని నీవు గురించి వ్రాయొద్దు. అలా చేయడం నీ కుమారుడు సిగ్గుపడేందుకు, దుఃఖించేందుకు హేతు అవుతుంది. నీవు ఆనంద రూపమి, ప్రేమమైన జగజ్జనవి. అలాంటి నీవు దుఃఖాలను, కష్టాలను గుర్తం చేసుకుంటూ హృదయం చేసుకుంటావా? చోటు చిన్నదైతే ఆనందమయ్యాడని అక్కడ కృష్ణుడు ఎంతో ఇబ్బంది పడతాడు. చక్కగా వాళ్ళ కృష్ణుడికి తీసినంత అందరికీ పనికొచ్చేయమంటే చెప్పారు బాబాయ్ వాళ్ళ. ఏంటంటే మనం అందరం కూడా కష్టం వచ్చినప్పుడు మనం దరిద్రం, మనం అందుకే ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, ఇలాంటి బాధలు వస్తాయి అని బాధపడుతుంటాం. బాబా చెప్తున్నారు, అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. అట్లా జరిగితే నా మనసుకు చాలా కష్టం కలుగుతుంది అని చెప్తున్నారు. అమ్మ నీ హృదయాన్ని ఎల్లవేళ్ళ ఆనందంగా ప్రసన్నమయంగా తెచ్చుకో. చోటు లభిస్తే ప్రేమింపు బొమ్మ అయిన కృష్ణుడు చక్కగా కాళ్ళు చేతులు స్వేచ్ఛగా దాపుకుని ఆడుకుంటూ తిరుగుతాడు. హృదయాన్ని వైశాల్యం పెంచుకోమంటున్నాడు బాబా. ఇదేమన్నా గుడ్డ ముక్క గుమ్ముకుని లాగేస్తే సాగిపోవడానికి రబ్బర్ ముక్క, అలా కాదు. బాబా చెప్పేది మనసు వైశాల్యం అంటే అంతఃకరణ శుద్ధి. లోపల మనం శుద్ధి చేసుకుంటున్న కొద్దీ మనసు యొక్క వైశాల్యం పెరుగుతుంది. ధారాకాశం అని ఒకటి ఉంది మనలో, వెన్నుపూసలో ఉంటుంది. అది మీరు కళ్ళు మూసుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కావాలన్నా చూపెడుతుంది, శ్రీశైలం మల్లికార్జున కావాలన్నా చూపెడుతుంది. ఆ రకంగా ఏంటంటే హృదయాన్ని విశాలం చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరము. మనం ఆనందంగా కనుక లేకపోతే కృష్ణుడు ఉండట. నిరానందమైన చోటున మన కృష్ణుడు ఉండలేడు. ఆ ఆనంద స్వరూపుడు ఆనందమైన చోటునే ఉంటాడు. నీ జీవితం సార్థకం కావాలనుకుంటే హృదయ వైశాల్యాన్ని పెంచుకో. బాబా ఖచ్చితంగా చెప్తున్నారు, హృదయాన్ని వైశాల్యం పెంచుకో. ఎలా పెంచుకోవాలి మన వైశాల్యాన్ని? అంతఃకరణ శుద్ధి. ఎందుకంటే మన మనసుకు చుట్టూ మట్టి పెరిగిపోయింది. ఆ మట్టిని క్లీన్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? హృదయం యొక్క వైశాల్యం పెరుగుతుంది. 4 వైపులా ఆనందం అనే పక్కను, తలకడను, దోమతెరను సిద్ధం చేసి ఉంచుకో. కృష్ణుడు వచ్చి విశ్రాంతిస్తాడు. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా బాబాయ్, ఎటు చూసినా బాబా తత్వమే, ఎటు చూసినా బాబా భక్తులే, అందరూ ఉత్తములే, అందరూ మహానుభావులే, అందరూ మేధావులే. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి బాబా గురించి నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. అది బాబా భక్తుల్లో ఉండేటువంటి ప్రత్యేకత. ఏ విధమైన గొడవ గోల చేయడు. గోపాలుడు సహజంగానే అలరి కాదు. ఆనందం లభించకపోతేనే తాను చీల్పనులు చేస్తాడు. ఆయన మామూలుగా గొడవ చేయడట, కామ్గానే ఉంటాడు. మనం కామ్గా ఉంటే ఆయన కామ్గా ఉంటాడు. ఎప్పుడు వస్తుంది ఆయనకి ఇరిటేషను? ఆయన చెప్పిన మాటలు వినకపోతే, ఆయనది చెప్పింది ఆచరించకపోతే, ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తే. కొండలు ఎందుకు పలగొట్టాడు? గోపికలది కొండలు ఎందుకు పలగొట్టాడంటే, వెన్న తీసింది కృష్ణ కృష్ణ అని కవ్వం పెట్టి చిలికి, ఆయనకి పెట్టకుండా అది తీసుకెళ్ళి అమ్ముకుని డబ్బులు చేసుకుని బంగారాలు అవి చేసుకుంటుంటే వాళ్ళకి బుద్ధి రావడానికి ఆ మనసుకు ఉండేటువంటి మట్టిని పగలగొట్టే వెన్నని బయటకు తీసుకొచ్చేలా చేశాడు ఆయన. అంతే తప్ప వాళ్ళ మీద కోపం వచ్చి కాదు, లేకపోతే ఆయనకి ఇంట్లో వెన్న లేక కాదు. ఆయన చేసిన పనులన్నీ కూడా అటువంటి పనులే. అమ్మ గోపికల సాంగత్యంలో అదే గోపాలుడు ఎంతో బుద్ధిమంతుడు వల్లే సుశీలుడు వల్లే ఉంటాడు. ఎందుకంటావా? అక్కడ గోపికల సాంగత్యంలో ఉన్నదంతా ఆనందమే.
అంతా కేలే. నీవు కూడా గోపిగణంతో తాదాత్మక పొందకరాదా, అప్పుడు నీ వంతులైన ఆనందం పొందుతావు. కృష్ణ అని శాశ్వతమైన ఆనందంలో మునిగిపో. నిరానందం నీ నీడపైన కూడా అడుగుపెట్టదు. ఇక్కడ గోపికా భావం పెంచుకోమంటున్నాడు. గోపికా భావం అనేది ఒక 5 నిమిషాలు చెప్పేది కాదు, చాలా విశాలమైనటువంటిది. కానీ సూక్ష్మంగా చెప్పాలంటే పురుష అహంకారం మర్చిపోయిన వాడే గోపీభావం చేర్చుకోవడానికి అర్హుడు. ఎప్పుడైతే నేను అనే అహంకారం చచ్చిపోతుందో అప్పుడు వాడికి ముందు మనంతా మనము అనేటువంటి భావం డెవలప్ అవుతుంది. తర్వాత నువ్వు ఇంకా డైరెక్ట్గా భగవంతుడే. నువ్వు తప్ప ఎవరు చూసినా నువ్వే. అందుకే భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడంటే మన చూపులతో చూస్తున్నాం అంతే. ఆయన ఇప్పుడు ఉన్నాడు, తర్వాత ఉంటాడు, ముందు కూడా ఉంటాడు. మనం ఇక్కడ రాత్రిపూట విశ్రాంతికి తీసుకున్నట్టు వచ్చినట్టుగా వచ్చాయంటే లోకంలోకి. అందుకని విశ్రాంతి ఇచ్చినప్పుడు ఏమనాలి? కృష్ణ అని హాయిగా పడుకోవాలి అంతే తప్ప లేనిపోని గడపడలన్నీ పెట్టుకుంటే ఈ కొద్దిపాటి పాలెం విశ్రాంతి లేకుండా తర్వాత మళ్ళీ అనంతమైనటువంటి ప్రయాణం చేసుకుంటూ ఉండాలి. మనసు ఆనందంగా ఉంటే వెంటనే నిద్ర పట్టేస్తుంది. అలా కాకుండా ఏదైనా చింతకలోనే పోతే ఏముంది, పక్కన ముళ్ళు వల్ల గుచ్చుకుంటూ ఉంటుంది. అది ఎంతసేపు దొరికినా నిద్ర రాదు. పొద్దున్నే ఏదో నిస్సత్వ నీరసం, కాళ్ళు చేతులు లాగడం. ఈ పృథ్వీ కూడా మనం ఒక పడకెళ్ళి మాదిరిది. నిద్ర మత్తు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాం. నిద్రపోవటానికని వచ్చిన వాళ్ళు రాత్రి అంతా ఏదో వ్యాకులు పడుతూ ఎందుకు గడిపేయాలి అంటే నిరంతరం కూడా వాడు మనసును భగవంతు మీద లగ్నం చేసేవాడు ఉంటే వాడే బ్రాహ్మడు. మిగతా వాళ్ళు బ్రాహ్మణులు కారు. మరి అదే బ్రాహ్మడు అయితే మరి నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మ మతం అంటే 24 గంటలు పరబ్రహ్మ కృష్ణ పరమాత్మ గురించి ఆలోచించేవాడు ఎవడైనా ఉంటాడు, వాడు నిజమైన స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణుడు. అటువంటి వాడే ఇప్పుడు బాబా చెప్పేటువంటి వ్యక్తి. వాడు చిరకాలం భగవన్నామస్మరణ చేస్తూ ఆనందం అనుభవిస్తూ గడుపుతుంటాడు. ప్రస్తుతం జమ్మూలో ఉన్నాను. జమ్మూ పంజాబ్ అని మార్చి వ్రాస్తే చాలు. నా పేరు మాత్రం ఆంగ్లంలో వ్రాస్తే మంచిది అనుకో. నేను బాగానే ఉన్నాను, నిద్రపడవుతాను. ఎంత గొప్ప సందేశం ఇచ్చాడంటే బాబా మనకి ఈ జీవితంలో. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఆ మనసు శాంతితోటి భగవంతుడి దగ్గర ఉంటుందో అది విశ్రాంతి. అప్పుడే మనసుకి ఆనందం. అప్పుడే ధ్యానం చేసుకొచ్చిన వాడికి ఎలా ఉంటుందంటే మనసు అంతా చుట్టూరా ఏదో ఒక తెలియనటువంటి ప్రశాంతత, శరీరంలోంచి ఏదో వెళ్ళిపోయినటువంటి అనుభూతి వస్తుంది. ఈ తత్వాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు బాబా. ఇది ఒక్కడికి కాదు, అందరికీ చెప్తున్నాడు. ఇది మనం అందరం కూడా కృష్ణ ప్రేమికులం కాబట్టి గోపీతత్వాన్ని అలవాటు చేసుకుని ప్రేమతత్వంలోకి వెళ్ళిపోవాలి. ఇక చుట్టూరా కాట్లాట్లు, పక్క వాళ్ళతో గొడవలు, ఈ గొడవలు, ఆ గొడవలు ఇవే వద్దు. 24 గంటల కాలంలో మనం భగవంతుడికి ఎంతవరకు వినియోగిస్తున్నాం అనేది బాబా అడుగుతున్నటువంటి ప్రశ్న. నిరంతరం చేయండి, కాకపోవచ్చు 24 గంటలు కాకపోయినా కనీసం 1 గంటనే చేయాలి కదా. ఆ రకంగా చేసుకుంటే ఏమవుతుందంటే మనం తొందరగా బాబా యొక్క కృపను పొంది మనం ఉత్తమ గతికి పోతామని చెప్పి బాబా ఈ ఉత్తరం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కొండ చెట్టు మీద కూర్చున్న మాధవ రంగ భూమికిరా మాధవ నీ పున్న మజా పిల్లి మోము
పారిజాత కుంజము శోభన మన మాయరా ప్రొద్దు కొంగిరార రంగ భూమికిర మాధవా సుందరి గర్భునికి సుమమాలలాలి జయ రామ సుతునికి జపమాలలాలి సుందరి గర్భునికి సుమమాలలాలి జయ రామ సుతునికి జపమాలలాలి వరమిచ్చు స్వామికి వరమిచ్చు స్వామికి వీరభద్రుని లాలి సుగుణాల స్వామికి సత్యవతమ్మ లాలి సుందరి గర్భునికి సుమమాల లాలి జయ రామ సుతునికి జపమాల లాలి 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 కుసుమాంబపతికి సుప్పమాంబలాలి కుసుమాంబపతికి సుప్పమాంబలాలి जय बोलो कुशवाहा महाप्रभु की जय जय राधा रानी की जय सोनाम के धाम की जय तीर्थराज की जय मला माँ की जय माता जी की जय तल्ली की जय नरसिंहाचार्य बाबा की जय नाथराव बाबा की जय बाबा की जय तल्ली की जय भार्गवी महेश्वरी की जय
భక్త హరగోపాల్ కి, భక్త కుందు కి, ఆనందములని జై.